ఏంట్రా రామ్ ఇది? ఆంధ్రప్రదేశ్లో పాలనని పూర్తిగా గాలికి వదిలేశారా? ఈ కూటమి ప్రభుత్వం ఉన్నదేమో దోచుకోవడానికి, ఆ దోచుకున్నది విదేశాలలో దాచుకోవడానికి అన్నట్టుంది పరిస్థితి. ఈ కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యలపై శ్రద్ధ పెట్టడం లేదురా. అవును మాయా, నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. మొన్న ఆ తుని చిన్నారి ఘటనే తీసుకో, ఎంత ఘోరం. ఇప్పుడు చూడు, మన వైజాగ్కి చెందిన మత్స్యకారులు సముద్రంలో గల్లంతైపోయారా. ఇప్పటి వరకు వాళ్ళని వెతకడానికి కూడా ఈ కూటమి ప్రభుత్వం కనీస శ్రద్ధ చూపించట్లేదురా. మొన్న ఎన్నికల ప్రచారంలో మన డీసీఎం పీకే గారు వచ్చి ఏం చెప్పారా? నేను మత్స్యకారులతోనే ఉంటాను, మీ గుండెల్లో ఉంటాను అని ఏవేవో మాయమాటలు చెప్పారు. అందుకే ఇప్పుడు ఏం పీకుతున్నారు అని మత్స్యకారులు తిరగబడి నిలదీస్తున్నారా. నేను మీతోనే ఉంటాను, వాడు బాధ్యులు మత్స్యకారులను మీ సోదరులను అని సంకల్పడిచాడు కదా. ఎక్కడికి పంపవుతాడు? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? వాడు రెత్త ఏం పీకుతున్నాడు? ఎక్కడ ఉన్నాడు? ఈ రోజు రిపీట్ చేయం ఎక్కడున్నాడు? ఆ మత్స్యకారుల కుటుంబాల పరిస్థితి చూడు మాయా. వాళ్ళకి ఏదో ఒక 10 లక్షల రూపాయలు విదిల్చి ఈ కూటమి నాయకులు చేతులు దులుపుకున్నారా. కానీ డబ్బులు కాదు సార్, మా వాళ్ళు ఇంకా రాలేదు, వాళ్ళని వెతకరా అని ఆ తల్లి ఎంత ఆవేదనతో మాట్లాడుతుందో చూడు మాయా. గుండె తరుక్కుపోతోందిరా. 10 లక్షలు ఇచ్చారు సార్, వాళ్ళకి ఇచ్చేసే. వాళ్ళు మాట్లాడే అంత ఓపిక వాళ్ళకి లేదు. మాట్లాడేలోగా మీ బతుకులు ఇంతే, ఇదే మీ 10 లక్షలు విలువ అనేసి ఇచ్చేసి వెళ్ళిపోయారు అంతే. అసలు దారుణం ఏంటంటే, ఆ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి ఆ చిన్నని ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందిరా. కానీ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చూడు, బాధితులకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని ఫోన్లో ఆ చిన్నతో స్వయంగా మాట్లాడి ధైర్యం చెప్పారు. ఒక నిజమైన నాయకుడికి ఉండాల్సిన అసలైన లక్షణంరా, కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా నిలబడాలి. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఉంది చూడరా, వీళ్ళు చెప్పేదేమో కొండంతా, చేసేదేమో చీమంతా. ప్రజలంతా ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారా. టైం వచ్చినప్పుడు బుద్ధి చెబుతారు.